సరే, ఇప్పుడు మరణించిన తర్వాత ఏమైపోతామో గనుక బ్రతికుండగానే అన్నీ అనుభవించేయాలా అనుకుంటున్నాడు మనిషి. ఏమనుకుంటున్నాడు? బ్రతికుండగా అనుభవించేయాలా. ఏమనుభవిస్తావు? చాలామంది కూడా, ఒరే నువ్వు చేయవంటే నేను చేయను, నువ్వు ఎట్లా ఉండవంటే నేను ఉండను, ఎట్లా ఉంటే నేను పరిశుద్ధంగా భక్తిగా ఉండి నేను మంచివాడిగా నీతిమంతుడిగా జీవిస్తానంటే చాలామంది నువ్వు రే చచ్చిపోతే ఎలా పోతామో బ్రతికుండగా అనుభవించాలా అంటాం. చచ్చిపోయినకి ఏమైపోతామో, ఎట్టయిపోతామో, ఏమైపోతామో అని అందరూ అనుకొని బ్రతుకుతూ ఉండిపోతున్నారు. సరే, బైబిల్ ఏమంటుందంటే దేవుడు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు కడబోర్ శబ్దం ఓదబడినప్పుడు ప్రభువునందు మృతులైనటువంటి వారు అందరూ కూడా లేపబడతారు. ఎందుకు లేపబడతారంటే ఆయనకి లెక్క చెప్పాల్సినటువంటి ఒక దినం. మీరు చదవగలిగితే అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 30 నుంచి 31 వరకు చదవగలిగితే అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 30-31 వరకు చదువుకుందాం. ఆ ఆజ్ఞకాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. సమాధిలో ఉన్నవారు లేపబడతారు, నదుల్లో ఏటల్లో అనేకంగా చనిపోయినటువంటి వారు అందరూ కూడా ఆ సమయంలో లేపబడతారు. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉన్నది ప్రియులరా, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయాడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి, నువ్వు చేసినటువంటి పనులను బట్టి ఆయన ఒక దినమందు నేను పిలిచినప్పుడు మనం అక్కడ లెక్క చెప్పాలా. నీతిగా మారు మనసు కలిగి బాప్తిస్మను పొంది నువ్వు జీవించినట్లయితే మరొక జీవితాన్ని ఆయన నీకు ఇస్తానంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తే అనేక వార్తల్లో మనం వింటున్నాం ఆత్మహత్య అని మనం వింటా ఉన్నాం. ఏ హత్య అంట? ఆత్మహత్య. ఆత్మకి హత్య లేదు, ఆత్మకి మరణము లేదు, శరీర మరణము, కానీ ఆత్మకి మరణము లేదు. కాబట్టి మనం చూసినట్లయితే ప్రియులరా, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా వినాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చనిపోతే ఏమైపోతామో, చనిపోతే ఎట్టయిపోతామో, ఇంక మనకి బ్రతుకు లైఫ్ లేదని అనుకుంటున్నారు కదా. అయితే మీ ఎదుట కొన్ని విషయాల్ని నేను తీసుకొని వస్తాను ముందుకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆడ మామిడి చెట్టు ఉంది, అదిగా మనకి ఎదురుగా మామిడి చెట్టు ఉంది. తర్వాత ఏం చెట్టు ఉంది? టెంకాయ చెట్టు ఉంటుంది. తర్వాత అన్ని విత్తనాలు, మన గోధుమ కానీ, పైరు కానీ, ఆవగింజ కానీ, పత్తి విత్తనం, ఈ చెట్టులోంచి ఒక కాయ కాసి అది వాడిపోయి రాలిపోతుంది కింద. తర్వాత అది ఏమైపోతుంది? ఎండిపోతుంది. తర్వాత ఏమైపోతుంది? మట్టిలో పాత పెట్టబడాల్సి వస్తుంది, అంటే మట్టిలో బూడిపోతుంది. తర్వాత దాని జీవం అంతేనా? సో అక్కడికి పెట్టుకొని ఇంకో మాట కూడా చెప్తాను మీకు. మీళ్ళల్లో చాలామంది పల్లెటూరులలో ఉన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే స్టైల్లో వస్తాను నేను. ఇప్పుడు చేపల గుంటలు ఉంటాయి. చేపల గుంటల్లో రైతులు ఏం చేస్తారంటే నీళ్ళన్నీ తీసేస్తారు. అంటే మీకు అర్థమవడానికి చెప్తున్నా, నీళ్ళన్నీ తీసేస్తారు. ఈ నీళ్ళన్నీ తీసేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పైలెటు అనే ఒక చేప ఉంటుంది చూడండి, అదేం చేస్తుందంటే దాని గుడ్లు వదిలేస్తుంది. అక్కడ వదిలేసినప్పుడు ఈ సీజన్లో ఆ గుంటని బాగా ఎండబెడతారు. ఎండబడినప్పుడు పైలెట్ గుడ్లు ఎట్లా ఉంటాయండి? గట్టిగా ఉంటాయా, మెత్తగా ఉంటాయా? ఎట్లా ఉంటాయి? మెతువుగా సున్నితంగా ఉంటాయి. అయితే ఈ ఎండకి చనిపోతాయి కదా, చనిపోవాలి వాస్తవంగా. ఎండకి ఇంకా టాటర్లు పెట్టి జెసిబిలు పెట్టి దున్నప్పుడు వాస్తవంగా చనిపోతాయి. చనిపోయినప్పుడు అవి ఏమవుతాయి? ఆ మట్టిలోనే ఉండిపోతాయి, అంటే సమాధి చేయబడతాయి. తర్వాత ఎప్పుడైతే నీరు పడతారో అప్పుడు మళ్ళా వాటికి జీవం వస్తుంది. హల్లెలూయా. ఈ రీతిగా చెప్పాలంటే ప్రియులరా, నువ్వు చూస్తున్న ప్రతి చెట్టు, నువ్వు చూస్తున్న ప్రతి వృక్షం, నువ్వు చూస్తున్నటువంటి ఈ సృష్టిలో ప్రతి ప్రకృతి కూడా చచ్చి బ్రతుకుతూ ఉన్నదే.
మనుష్యుడైన నీవు, దేవుడి బిడ్డవైన నీవు ఎందుకు బ్రతకవు అనుకోవడం లేదు. నువ్వు మరొక బ్రతుకు ఉన్నది అంటున్నది బైబిల్. అది ఈ ప్రకృతిలోనే పెట్టాడు దేవుడు. మరణము శాశ్వతము కాదు. సమాధిలో నిద్రిస్తున్న వాళ్ళు అనేకులు అంటున్నది బైబిల్. సమాధుల్లో నిద్రిస్తున్న వాళ్ళు అనేకులు అంటే శాశ్వతంగా మరణించలేదు, కానీ వారు విశ్రాంతిలో ఉన్నారు అంటూ ఉన్నారు. దేంట్లో ఉన్నారంట వాళ్ళు? విశ్రాంతిలో ఉన్నారు. ఒక సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది, ఒక దినం వస్తుంది. ఆ రోజు నాడు ఆ సమాధుల్లో నుంచి అనేకులు లేపబడతారు అంటూ ఉన్నది వాక్యం. ప్రసంగి 12:7 మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును. ఆత్మ ఎవరిది? దేవుడిది. అది మళ్ళీ ఎక్కడికి వెళ్ళును? దేవుని యొద్దకి వెళ్ళును. ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు కానీ ప్రియులరా, ఆదికాండం మనం చూసినట్లయితే ఆదికాండంలో మనల్ని దేవుడు మన్నుతో చేసి, ఒక మన్నుతో ఒక రూపాన్ని చేసి ఆ మట్టిలో ఆయన జీవాయువును వదగా నరుడు మనిషి అయ్యను. ప్రైజ్ ది లార్డ్. తిరిగి మళ్ళా ఆ దేహము ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? ప్రసంగి 12:7 ఎక్కడికి వెళ్తుందంటే మన్నులోకి వెళుతా ఉన్నది. మళ్ళా ఆత్మ దేవునిది కనుక మళ్ళా అది ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళుతా ఉన్నది తిరిగి. ప్రైజ్ ది లార్డ్. ఈ దేహము మన్ను గనుక తిరిగి మట్టి అయిపోతా ఉంది. ఆత్మ దేవునిది కనుక తిరిగి మళ్ళా ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నది. ఆ ఆత్మను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంక దేనికోసం రాలా ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, జీవాత్మ ఈరోజు నరుడిలో ఉండే ఆత్మ దేవుడు పెట్టినటువంటి వెలిగించినటువంటి దీపం, దాన్ని వెతికి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి, ఇంకా కొన్ని ఆత్మలు ఇంకా రక్షింపబడాల. అందుకనే పోరాటం జరుగుతూ ఉన్నది. అనేక సువార్త మీటింగులని, కోటాలని జరుగుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సరే, మనం త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. అదే ప్రసంగి గ్రంథం 7:1 మనం చదువుకుందాం. సుగంధ తవ్యముల కంటే మంచి పేరు మేలు. ప్రైజ్ ది లార్డ్. సుగంధ తవ్యముల కంటే మంచి పేరు మేలు అని ప్రసంగి 7:1 మనం చూస్తాం. ప్రియులారా, చాలామంది చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా వినపడవు. వాళ్ళ పేర్లు కూడా వినపడవు, ఇంకా కనబడవు కూడా. చూడు, దేవుని పిల్లలైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎండి బంగారమును ఆస్తి అంతస్తులను కూడబెట్టుకునే దానికంటే మంచి పేరును సంపాదించుకునుట మేలు అని వాక్యం చెప్తా ఉన్నది. సపోజ్గా ఎందుకు ఈ వాక్యము బైబిల్లో పొందుపరచబడిందంటే, నువ్వు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా నీ పేరు వినపడుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు చనిపోలేదు, నువ్వు బ్రతికున్నావని అర్థం. ఎగ్జాంపుల్గా క్రైస్తవ సంఘానికి ఒక పితామహుడైనటువంటి ఒకరిని మీకు పరిచయం చేస్తాను. ఓసన్న మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ఓసన్న గారు చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఆయన పేరు వినపడుతుందా? ఈ ప్రపంచంలో వినపడుతుందా? కనుమరుగైపోయిందా? ఆయన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం మాట్లాడుతున్నామంటే ఆయన బ్రతికున్నాడంటవా చనిపోయాడంటవా? శాశ్వతంగా బ్రతికున్నాడనే దాని అర్థం. హల్లెలూయా. నీ పేరు అనేక నోట, అనేక జీవితాలలో, అనేక వారి హృదయాలలో నీ పేరు వినపడుతున్నప్పుడు నీవు మరణించిన బ్రతుకున్న వారితో సమానము అంటున్నది. అయితే మంచి పేరు రావాలంటే ఏం చేయాలా? మంచి కార్యములు చేయాలా. దానియేలు గ్రంథము 12:2-13 చదువుకుందాం. సమయం లేదు కాబట్టి నేనే చదివేస్తున్నాను.
మరియు సమాధులలో నిద్రించుచున్నవారు అనేకులు. సమాధిలో ఉన్నవారు, నిద్రించుచున్నవారు అనేకులుగా ఉన్నారు. ఈరోజు వారు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి పొందుతున్నారు. దేనికి? ప్రభు రాకడ వరకు వారు విశ్రాంతిలో ఉన్నారు. ప్రభు వచ్చినప్పుడు వారు లేపబడతారు. ఏమవుతారు? లేపబడతారు. ఆమేన్. మనం అనుకుంటాం శాశ్వతంగా చనిపోయారు, ఇంక వారు మన మధ్య లేరు, ఇంక వారు ఇంకా వారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, అద్దయిపోయారు, ఇద్దయిపోయారు. ఏది? వాళ్ళు ఏమవరు, కానీ వాళ్ళుగానే దేవుడి యొక్క రాకడ కొరకు వారు అక్కడ విశ్రాంతిలో ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే, మనం చనిపోయిన వారి గురించి కూడా ఏడుస్తుంటాం. ఓ అని ఏడుస్తుంటాం. ఏడ్చుంటారు అనుకుంటా చనిపోయిన వారి గురించి. అమ్మా నీ పేరేంటి నాకు తెలియదు, కానీ మీ పేరేంటే? దేనమ్మ. చనిపోయిన పేరు అదే, ఒకవేళ ఆయన పేరు చెప్తే నరసమ్మ. ప్రైజ్ ది లార్డ్. మికాయిలు ఒకరోజు వచ్చి 2 వారాలు చెప్పాడు నాకు, సార్ మీరు వడ్డిపాలెం దాకా రావాలి అన్నారు. చెప్పి ముగించేసుకుందాం. వడ్డిపాలెం దాకా రావాలి సార్ అన్నారు. దేనికంటే ఒక చిన్న సమస్య ఒకటి ఉంది అక్కడ, నువ్వు వస్తే నువ్వు పరిస్థితిని చూస్తా చెప్పేస్తావు కదా, నువ్వు కొంచెం రావాలన్నాడు. సరే అని చెప్పేసి ఒకసారి ఇద్దరం కలుసుకొని వెళ్ళాం. వెళితే ఈ నిద్రించినమి అట్టయిపోయింది. అసలు ఏం లేదు, ఎముకలు మాత్రమే ఉంది, సిగురు డొక్కలు మాత్రం ఎండిపోయింది. అసలు ఆమె ఎండిపోయి అసలు ఏమీ లేదు, ఆమె అష్టపంజనంగా మిగిలిపోయింది. ఆ సమయంలో నేను అక్కడ కూర్చొని వాళ్ళ బంధుమిత్రుల్ని పిలిచాను. అమ్మ మీ ఇంక కొడుకులు కానీ, కూతుర్లు కానీ, భర్త కానీ, బంధుమిత్రులు కానీ కొంచెం వస్తారా అన్నా. నేను వచ్చాను. నిలబడిన తర్వాత నేను ఒకటి అన్నాను, మీరేమి లేదు, ఈమె బ్రతకుతుంది, లేచి కూర్చుంటుంది, ఈమె చనిపోదు. ఈమెకి ఎంత జబ్బైనా మరణకరమైన వ్యాధైనా సరే నా ప్రభు స్వస్థపరచగల సమృద్ధుడు, శక్తి గలవాడు. మీరు ఒక పని చేయాలి అన్నా. నేను ఏంటయ్యా అన్నారు. నేను ఇప్పుడే ఈ రేపు లేదా ఎల్లుండు ఈమెని ఒక హాస్పిటల్లో నేను అడ్మిట్ చేస్తా. మీరేమీ చేయబల్లే. హాస్పిటల్లో డాక్టర్లతో నేను మాట్లాడతాను, అక్కడ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. తర్వాత ఈమె లేచి నిలిచి నిలబడే వరకు మేము పోరాడతాను. నువ్వేం చేస్తావంటే, మీరు ఒక్కరు హాస్పిటల్లో కొంచెం అట్లా నిలబడండి, ఈమె బ్రతికిపోతుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు వాదులు వేసుకున్నారు, ఒకరి మీద ఒకరు. నేను బాగాలేని హాస్పిటల్కైనా ఒకరు, ఇంకొకరు ఏంటంటే నాకు హాస్పిటల్ పడద్దు అని ఇంకొకరు ఏమంటే ఇంకొకలాగా. నేను చెప్పకూడదు నాకు తెలియదు, కానీ భర్త అయితే వదిలేండి సారా ఎందుకు కానీ ఇవన్నీ అనేసి అన్నాడండి. అడగండి, వదిలేండి సార్ అవన్నీ దేనికి అన్నారు. అయ్యా వరదాగా ఒక ప్రాణం పోతా ఉన్నది. ఈరోజు ఆమె ఎంతమందిని ఆదరించి ఉంటుందో, ఎంతమందిని బ్రతికించి ఉంటుందో, దయచేసి మీరు ఒక్కరు హాస్పిటల్ మీరు ఏమీ చేయబల్లా, కాస్త నిలబడండి. హాస్పిటల్ ఎవరైనా అడిగితే ఏమంటారంటే ఆయనే ఆమె కొడుకు అని చెప్పండి, ఆమె కొడుకు అతనే అని చెప్పండి, ఆమెని చెప్పండి, నేను చూసుకుంటాను, ఎంతవరకైనా నేను వెళ్తాను. ఆమె కోసం ఒక ప్రాణాన్ని మనందరం కాపాడాలి, ఆమె నిలబెట్టాలి మనం అంటే. తర్వాత ఎవరు రాలేదు. తర్వాత వాళ్ళ పిల్లల్ని పిలిచాను నేను, ఇంక కూతురులు కొడుకులు ఎవరైనా ఉంటే చెప్పండి అంటే వాళ్ళు ఎదురొచ్చి మేమే ఆమె పిలకాలి అన్నారు. నాన్న మిమ్మల్ని ఆమె ఎంత కని, ఎంత పోషించి, ఆదరించి, ఎత్తుకుని, ముద్దాడి, లాలించి, సంరక్షించకపోతే ఈరోజు మీరు ఎట్లా ఉన్నారు. మీరు మరలా ఆమెకి మరొక జన్మని, మరొక జీవితాన్ని ఇవ్వండి. తల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం వచ్చింది. మీరు పోరాడబడలేదు, కానీ మీరు అట్లా ఆధారంగా నిలబడితే చాలు, నేను చూసుకుంటాను అంటే వాళ్ళు కూడా కొడుకైతే అనడంత అడ్రస్ వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆమె అంటుంది, ఆ మరణకరమైన పరిస్థితులు ఆమె ఏమంటుందంటే, అయ్యా నన్ను కాపాడండి, నన్ను బ్రతికించండి, నన్ను కాపాడండి అయ్యా, ఇప్పుడైనా వచ్చేస్తాను, మీ కూడా వచ్చేస్తానయ్యా అని అవి చాలా వేడ్చింది. నేను అన్నాను,
రేపు మీకోసం నేను వెయిటింగ్ చేస్తుంటాను, మీరు రేపు ఫోన్ చేయండి, నేను ఆటో తీసుకొస్తాను, ఎక్కించుకొని హాస్పిటల్లో పెట్టుకుందాం. కరెక్ట్గా నెల రోజులు ఈమె ఆరోగ్యం పరిస్థితి బాగైపోతుందని ఫోన్ చేసి మా పిల్లకాయలకి అన్ని ఇన్ఫర్మేషన్లు అన్నీ కనుక్కున్నాం, అంతా సెటిల్మెంట్ చేసుకున్నాం. రేపు మనం ఒక తల్లిగారి కోసం పోరాడాలరా, పలానా హాస్పిటల్ ఎక్కడ క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడుంది, టీబీ హాస్పిటల్ ఎక్కడుంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుంది, ఏ హాస్పిటల్లో మంచి వైద్యం, నాణ్యతమైన వైద్యం జరుగుతుంది అని డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే పిల్లకాయలందరూ డీటెయిల్స్ అందించేశారు. సార్ పలాంది ఇక్కడ, పలానా చోట, పలాంది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. సరే అంత సిద్ధం అనుకున్నా. రేపు మీరు తీసుకొచ్చి హాస్పిటల్, వాళ్ళు అన్నారు డాక్టర్లతో మేము మాట్లాడలేము, మాకు తెలియదు అని. మేము చూసుకుంటాం, అది చెన్నై సెంట్రల్లో అయినా, అది తిరుపతి రొయ్య హాస్పిటల్ అయినా, నెల్లూరు జిల్లా అయినా, హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ అయినా మేము చూసుకుంటాం. కానీ ఈ తల్లిగారు అర్ధాంతరంగా చనిపోకూడదు. ఆయుష్ అయిపోయి, జీవితం అయిపోయి, వయసు అయిపోయి, వృద్ధాప్యంతో చనిపోతే అది దేవుని చిత్తం. ఇది మన చేతిలో ఉన్నదే. అంటే వాళ్ళ నోట్లో ఇంచుమించు 1.5 గంట కదా నేను బతులాడింది, 1.5 గంట బతులాడానయ్యా. 1.5 గంట నేను బతులాడితే 1.5 గంట వరకు నాకు ఏ రిప్లై కూడా వాళ్ళు ఇవ్వలేదు ప్రియులరా. చాలా బాధేసిన తర్వాత నేను వస్తూ ఇట్లా పైకి లేచి ఇట్లా అన్నాను, ఇదిగో చూడండి, బ్రతికున్నప్పుడే ఆదరించలేనటువంటి మనం చనిపోయినాక ఏడ్చే అర్హత కూడా లేదు. చాలామంది చూడండి, బ్రతికుంటే ఆదరించరు కానీ, మంచం మీద పడి ఉంటే పలకరించరు కానీ, అల్లాడుతుంటే చూడరు కానీ, బ్రతికుండగా ఒక్కరు కూడా మన వైపు రారు కానీ, చనిపోయినాక పొదిగి మడిచి ఏడుస్తారు. పోయాక సానుభూతి తెలుపుతారురా, పోయాక సానుభూతి తెలుపుతారురా, పొదిగి ఏడ్చి మరీ పొగుడుతారురా, పొదిగి ఏడ్చి మరీ పొగుడుతారురా. లోకమే అరణ్య భూమిరా, మనసులే మున్ల పదులురా, బ్రహ్మదండ పదులురా. చాలా మరణ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను నేను. ఈ మధ్య కూడా ఒక మరణ కార్యక్రమం, చాలా ఉన్నాయి. ఇట్లాంటి మరణ కార్యక్రమాలు చాలా వెళ్ళినప్పుడు చనిపోయినాక చాలామంది ఏడుస్తుంటారు, అయ్యో మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాయన అంటే నాకు చాలా ప్రేమ. ఏమండి, చనిపోయినాక ఏడ్చి ఏ ప్రయోజనం లేదు కానీ బ్రతికుండగా వారిని మనం కాపాడుకుంటే చాలా మంచిది ప్రియులరా. హల్లెలూయా. తర్వాత ఇక్కడ మనం చూసి యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19 మృతులైన వారు బ్రతుకుదురు అని మనం చూస్తాం. మీరు ఆ వాక్యం చదువుకోండి. భూమిలో ఉన్నటువంటి మృతుల్లారా బ్రతకండి అనే ఒక వాక్యం కూడా మనం అక్కడ చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా నా ప్రేమ కీర్తన గ్రంథము 116వ అధ్యాయం 18వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిల విలువగలది. ఎవరు మరణము? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిక్కిల విలువగలది. ప్రైజ్ ది లార్డ్. మనకి చాలా బాధను కలిగిస్తుంది, ఏమని చనిపోయారు, అట్ట అయిపోయారు, ఎట్ట అయిపోయారు అని. కానీ దేవునికైతే అది చాలా విలువగలది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు విలువగలది అంటే ప్రియులరా, దేవుని యొక్క పిల్లలు ఆయన కాడికి వెళ్ళడము అంటే ఆయనకి చాలా సంతోషం. ఇప్పుడు మనకి ఇష్టమైన చుట్టాలు, బంధువులు ఉంటారు చూడండి, మన ఇంటికి వస్తే బాధపడతామా, సంతోషపడతామా? చెప్పాలా? సంతోషపడతాం. ఇప్పుడు దేవుని పిల్లలు దేవుని కాడికి వెళ్తూ ఉంటే ఆయన బాధపడతాడా, సంతోషపడతాడా? మనమేమంటే నాలాగా అప్పులు లేవు ఇంకేడికి, నాలాగా రోగాలు లేవేమి ఇంకి, తప్పించుకొని వెళ్తా ఉంది అని ఏడుస్తున్నట్టుగా ఉంటాం మనం. నువ్వు వెళ్ళిపోవద్దన్నా, నువ్వు కూడా నాలాగా ఈ లోకములో కష్టాలు, శోధనలు, వేదనలు పడకుండా తప్పించుకున్నావే. చనిపోయిన వారంట ప్రశాంతంగా పోయిందిరా ఈ పేడ, వదిలిందిరా ఈ కర్మ. ఎవడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
ఎవడు ద్వారా నిందలు పడాల్సిన అవసరమే లేదు. ప్రశాంతంగా వెళ్ళిపోతారంట వాళ్ళు దేవుని సన్నిధికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమని కానీ వాళ్ళు వస్తారనే మాట మటుకు సత్యం. ఖచ్చితంగా చనిపోయినటువంటి వారు వస్తారు. ప్రతిగుండగా కష్టపడండి. మనిషి వయసు అయిపోయిందయ్యా, వయసు అయిపోయింది, 70, 80, 90 వచ్చేసింది, ఇంక వృద్ధాయిపులో ఉంది, ఇంక దాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు పట్టించుకోకుండా వదిలేయడం అనేది చాలా ఘోరమైనది, చాలా శాపకరమైనది. రేపు మన పరిస్థితి కూడా అట్లాగే ఉండిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను, భర్తకు కానీ భార్యకి కానీ రోగం వచ్చిందనుకో, భార్యకి కానీ మరణకరమైన రోగం వచ్చిందనుకో, భర్తల్లా ఇంకొక ఆలోచనలో ఉంటాడు. మీరు తప్పుగా అనుకోవద్దు, నా అనుభవం చెప్తున్నాను. భార్యకి కానీ సాబతుకులో ఉందనుకో, భర్తల్లా చనిపోతుందా బతకద్దా, ఇంకొక పెళ్ళికి చనిపోతే మంచిది అనుకుంటా, పాస్టర్ లేదంటే యేసు నామంలో స్వస్థత కలుగునుగాక, అయ్యా నీ భార్య కోసం నువ్వు కూడా ప్రార్థన చేయాలయ్యా అంటే చేయడు. ఎందుకని? చాలామంది చూశాను నేను, నా అనుభవం చెప్తున్నాను మీకు. అన్నా ఇదిగో అక్కన పలానా హాస్పిటల్ తీసుకుపోతే బ్రతికిపోతే, పలానా రోగం, పలానా జబ్బు, పలానా స్థితి అంటే, పాదంలే ఫస్ట్ ఉండు, టైం లేదు. కానీ పిల్లకాయలు కూడా అట్లాగే తయారైపోతున్నారు ఈరోజు. పిల్లకాయలు కూడా ఆయనకి పలానా సమస్య, పలానా వ్యాధి, పలానా రోగం అంటే, నేను ఏడొచ్చేది పాస్టర్ గారు, వదిలేంటి పాస్టర్ గారు, చచ్చిపోతే ఎత్తేద్దామా, చచ్చిపోతే ఎత్తేద్దామా అనుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. బ్రతికుండగా మనం కాపాడుకోవాలి, బ్రతికుండగా చేయాలి. చనిపోయినాక ఏడ్చే అర్హత ఎవరికి లేదు. ప్రాణం అనేది చాలా విలువైనదండి. బంగారం పోతే పోనే, ఎండిపోయిందా పోనే, ఇల్లు పోయిందా వదిలే, నీ ఆస్తిపాస్తులు పోయినా వదిలే, మళ్ళీ సంపాదించుకుంటే వస్తాయి మహా అంటే. కానీ మన కుటుంబంలో మన అన్న, మన తమ్ముడు, మన తల్లి, మన తండ్రి, మన బంధువు, మిత్రులు, స్నేహితులు, బాంధవ్యాలు, మనిషి అన్నవారు ఎవరైనా సరే మరణకరమైన స్థితిలో ఉంటే, పొర్రపాటు వాళ్ళు కానీ మరణించారంటే నువ్వు తీసుకురాలే వాళ్ళని. అందుకనే బ్రతికుండగానే వారిని మనం కాపాడుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇదే కదా దేవుడు చెప్పింది, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించండి. కుటుంబంలో నిద్రించినటువంటి తల్లిగారు ఆత్మ దేవుడు తన సన్నిధిలో రాజ్యంలో చేర్చుకొనుగాక. మీరు అనుకోవచ్చు, మారు మనసు లేదు కదా, బాప్తిస్తం లేదు కదా, ఆమె ఎట్లాగే వెళ్తుంది పరలోకానికి అనుకోవచ్చు. సులువు మీద 2 దొంగలు తెలుసు కదా, మీకు తెలుసు కదా. సులువు మీద 2 దొంగలు. ఒక దొంగ అంటాడు, దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే, ఆయన అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక. అంటే పరలోకములో ఒక్క చోట, ఒక ప్రాంతంలో, ఒక స్థలంలో నువ్వు ఉందువుగాక. ఎందుకంటే బాప్తిస్తం తీసుకునే అవకాశం లేకపోయినా ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు ఆయన. చనిపోయిన తల్లిగారు కూడా అక్కడ ఉండునుగాక అని ఎందుకన్నానంటే, ఒక దైవీ సేవకుడైన నేను వెళ్ళి ఆమె కాడు కూర్చొని, అమ్మిడి కూర్చొని ఆమెతో నేను మాట్లాడుతుంటే, ఆ మంది, అయ్యా నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను, నన్ను బ్రతికించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా, ఇప్పుడైనా సరే మీరు తీసుకెళ్ళిన మీతో కూడా వచ్చేస్తా నేను అన్నారు. ప్రైజ్లో అమ్మ నువ్వు ప్రభువు నమ్మాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా నమ్ముతాను. ఇంకా నేను ప్రభువునే నమ్ముకోవాలని ఎప్పుడో నేను నిర్ణయించుకున్నాను అన్నారు. ఎంత దేవుడు అసలు 6 రోజులు ఆపాడు ఆమె వాళ్ళ యొక్క మాట కోసం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవా, ఈ మధ్యాహ్న కాల వేళ యందును ఈ ప్రాంతంలో తండ్రి, హల్లెలూయా, అందరూ కూడుకోవడానికి కారణం నాన్న. అవునయ్యా, మధ్యలో ఒక తల్లిగారు నిద్రించినది. అవును, దాని నిమిత్తం నాన్న ఇక్కడ కుడికి నిర్మించినావు నాన్న. స్తోత్రం. ఇదో నాన్న ఈ దినము నీ యొక్క ఆశ నిలబెట్టుకొని యథార్థవంతుడిగా ఉన్న రీతిలోనే గొడవైన సంగతులు మాకు మీరు బోధించినారయ్యా. ఇదో ఎంతో మంది నీ మాటలు వింటున్నారు, ఎంతో మంది నీ మాటలను ఆలకించుతున్నారు దేవా. బ్రతుకున్నప్పుడే నరుణ్ణి
అయ్యా వారి పట్ల ప్రయాసపడాలని, వాళ్ళని రక్షించాలని, వారి యందు ఒక వారం కలిగి ఉండాలని ఒక స్ఫూర్తిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా ఒక మనిషి మా ఇద్దరి నుంచి వెళ్ళిపోయినప్పుడు వేర్సి పలకించడం కంటే మీరు అంటున్నారయ్యా, ఉన్నప్పుడే వాళ్ళని రక్షించమండి, వాళ్ళు ఉన్నప్పుడే బ్రతికున్నప్పుడే వాళ్ళని యొక్క పాదాల చేత చేరిండి వాళ్ళని రక్షించండి మీరు అనే వంటి వధించుతున్నారయ్యా. నిమిత్తం నీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ సత్యాన్ని కనుగొనలేక ఎందరో నాన్న ఎన్నో రీతిలుగా రకరకాలమైన ఆలోచనలతో నాన్న రకరకాలమైన తలంపులతో నాన్న చేయాల్సిన యొక్క సహాయ నిమిత్తం చేయకుండా అయ్యా మనిషిని పోయినప్పుడు నాన్న తన కుంపకూడి వేరుస్తున్న యొక్క సందర్భాన్ని స్తోత్రమయ్యా. అయ్యా మన్నైపోదును ఆత్మ ఎద్దకు నీ ఎద్దకు వచ్చినని సెలవు ఇచ్చుచున్నావయ్యా. నిమిత్తం బట్టి నీకు స్తోత్రమయ్యా. ఇలా చేరుకూర్చబడిన ప్రతి బిడ్డను కూడా మీరు చూస్తున్నారయ్యా. అయ్యా యొక్క సత్యాన్ని కనుగొంటూ అయ్యా నీ మార్గములో అనుసరిస్తూ అయ్యా అనేకమైన ఆత్మలు శాతబడ్డ కృపని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ కుటుంబానికి సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి అయ్యా. ఈ కూడిక ద్వారా అనేకమంది వారు నానా అయా సత్యములకు నడిపించే కృపని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా, చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నువ్వు అంటున్నావయ్యా, ఇదో తండ్రి నాన్న చనిపోయిన వారు మరలా తిరిగి లేచే వాళ్ళకి ఒక జీవం ఉంది, మరల వాళ్ళకి యొక్క జీవితం ఉందని మీరు సూటిగా మీరు మాట్లాడి ఉండగా ఇదిగో నాన్న నీ రీతిలో మీరు సహాయం కనుగొంచినందుకు స్తుతులు స్తోత్రాలు. చేర్చిన బిడ్డలతో నీ దాసునితో మాత్రం సదాకాలం మీరు మాత్రం నడిపించి అయా కుటుంబానికి సమాధానం ఆదరణ నీవే అనుగ్రహించమని నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మళ్ళీ మరొక ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, జీవము గల దేవాశ్చర్యకరుడా, ఆలోచనకరత నిత్యుడగు తండ్రి, ఈ కుటుంబం పట్ల నిద్రించినటువంటి తల్లిగారి ఆత్మని పరలోకమందులు చేర్చుకున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతానికి ప్రదేశానికి మీరు మంచి వాతావరణంనిచ్చి మమ్మల్ని ఈ స్థలములకు సమకూర్చినందుకు స్తోత్రాలు. మరి ఈ కార్యక్రమనకు అయ్యా మీరు పేరు పెట్టి పిలిచి అభిషేకించుకున్నటువంటి సేవకులను నడిపించినందుకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సమకూడినటువంటి ప్రతి బిడ్డని సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. ఈ కుటుంబాన్ని ఆదరించి ప్రేమించి చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవమునకు నడిపించి దాటించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పబడిన ప్రతి వాక్యము అనేక వారి జీవితాలలో నీరు కట్టి రుద్దు చేసి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నా. మరి ప్రార్థనతో ప్రారంభించా, ప్రార్థనతో ముగిస్తున్నా. ఈ కార్యక్రమం అంతటిని కూడా పరిశుద్ధాత్మ ఆధ్వర్యములో జరిగించి నడిపించినందుకే నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకమందున్న తండ్రి.